ఇక రాష్ట్రంలో ఎన్నికల నగారా అయితే మోగేటట్టే కనిపిస్తుంది. సర్పంచ్ ఎన్నికలు, ఫస్ట్ సర్పంచ్ ఎలక్షన్లు, తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు. అంటే ఈ నిజంగా వీళ్ళు గవర్నమెంట్ కనుక ఎలక్షన్లు పెట్టాలనుకుంటే ఈ నెక్స్ట్ 6 మంత్స్లో మొత్తం మళ్ళీ ఎలక్షన్లే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్లు పెండింగ్ ఉన్నాయి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు పెండింగ్ ఉన్నాయి, మున్సిపల్ పెండింగ్, ఇవి కూడా పెండింగ్ ఆల్రెడీ. మున్సిపల్ కార్పొరేషన్ తర్వాత జిహెచ్ఎంసీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎలక్షన్లు కావాల్సినవి. ఈ సర్పంచ్ అయిపోయి 1.5 year అయింది. ఎంపీటీసీ జెడ్పీటీసీ కూడా దగ్గర 1 year అవుతుంది, అది కూడా అయిపోయి. మరి ఇక మున్సిపల్ జిహెచ్ఎంసీ కొన్ని మున్సిపాలిటీలకు గడువు నిన్నమన్న ముగిసిపోయింది, అది కూడా 2-3 నెలలు అవుతుంది. ఇక జిహెచ్ఎంసీ కూడా నెక్స్ట్ 4-5 నెలల్లో దాని పాలక మండలి గడువు కూడా ముగిసిపోతుంది. ఈ నేపథ్యంలో మరి ఈ మున్సిపల్ ఎలక్షన్ల కోసం కూడా ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుందంట. బహుశా ఫస్ట్ సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు, తర్వాత ఎంపీటీసీ ఎలక్షన్లు కావచ్చు. ఒకవేళ గవర్నమెంట్ అనుకుంటే నెక్స్ట్ ఈ మంత్ ఎండింగ్ లోపల ఇదో నోటిఫికేషన్ అయితే రావాలి. మరి అంటే బహుశా రేపు క్యాబినెట్ భేటీలో దీని మీద కీలక నిర్ణయం వెలువడే అవకాశం అయితే ఉంది. మరి ఫస్ట్ సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు, మొత్తంగా ఈ 6 నెలలు మాత్రం మళ్ళీ రాష్ట్రంలో ఎన్నికల హడావిడిగా అనిపించే అవకాశం అయితే ఉంది. నేపథ్యంలో మున్సిపల్ ఎలక్షన్ల కోసం అయితే ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిందట. వార్డుల విభజన కోసం ఆల్రెడీ షెడ్యూల్ కూడా రిలీజ్ చేసిందట. ఈ నెల 21 వరకు దీన్ని మొత్తం కంప్లీట్ అయ్యేలా కసరత్తు అయితే చేస్తుందట. మరి ఓఆర్ఆర్ లోపల అంటే మనం అనుకున్నాం ఇంతకుముందు జిహెచ్ఎంసీని ఓఆర్ఆర్ వరకు విస్తరించబోతున్నారు అనేది అయితే అనుకుంటున్నాము. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ జిహెచ్ఎంసీ నుంచి ఓఆర్ఆర్ మధ్యలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డుల విభజన అయితే చేస్తలేరట. ఓన్లీ ఓఆర్ఆర్ బయట ఉన్నటువంటి మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా వార్డుల విభజన అయితే చేస్తున్నారట. అంటే వార్డులను పెంచడము, లేకుంటే దాన్ని క్లబ్ చేయడం, ఇవన్నీ కూడా చేస్తున్నారట. దానికోసం షెడ్యూల్ అయితే రిలీజ్ చేసిరట. మరి ఇందులో ఇంకొక కొన్ని ఇక్కడ చూస్తే మరి వార్డుల విభజన మొత్తం 18 కొత్త మున్సిపాలిటీలు, 12 కార్పొరేషన్లలో ఈ వార్డుల విభజన అయితే చేస్తురట. మరి మిగిలిన వాటిలో మాత్రం చేస్తలేరట. ఇక్కడ చూడవచ్చు ఇంకొక 7 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఇంకా పాలకవర్గాల పదవీ కాలం ముగియలే కాబట్టి వాటిలో చేయట్లేదట. అందులో ఇక్కడ చూస్తే వరంగల్, ఖమ్మం, సిద్దిపేట, అచ్చంపేట, కొత్తూరు, నకరేకలు, జడ్చల ఇవి ఇంకా నడుస్తూనే ఉన్నాయి కాబట్టి వీళ్ళలో చేయట్లేదు. వాటి టైం అయిపోయిన తర్వాత అందులో కూడా వార్డులో విభజన అయితే చేస్తారట. మొత్తంగా అయితే ప్రభుత్వం ఎలక్షన్ల కోసం అయితే కసరత్తు అయితే స్టార్ట్ చేస్తున్నట్టే కనిపిస్తుంది. మ్యాక్సిమం నేను అనుకుంటా రేపు క్యాబినెట్ మీటింగ్లో దీని మీద ఏమైనా కీలక నిర్ణయం వెలువడవచ్చు. మరి ఒకవేళ క్యాబినెట్ ఓకే చెప్తే ఇక ఎలక్షన్లు మాత్రం ఇక వరుసగా వచ్చే అవకాశం ఉంది. ఇక ఎందుకంటే ఇప్పటికే చాలా రోజులు అయింది ఆపి అప్పుడే ఎలక్షన్లు పెట్టుంటే రేవంత్ రెడ్డి సర్కార్కు జర మంచిగా ఉంటుండే. ఇప్పుడు ఇక లేట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ ఏమవుతుందో తెలియదు. మరి ఈ నేపథ్యంలో ఇక తప్పదు, ఇక పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కానీ ఏదో ఒకదాన్ని వాళ్ళు స్వీకరించక తప్పదు కాబట్టి ఎలక్షన్లకు వెళ్ళే అవకాశమే ఎక్కువ ఉంది. మరి ఎలక్షన్ ఇక రిజల్ట్స్ ఎట్లుంటాయి అవన్నీ తర్వాత, కానీ ఎలక్షన్లకు అయితే వెళ్ళే అవకాశం ఉంది. వచ్చే 6 నెలలు ఇక జూన్ నుంచి స్టార్ట్ చేస్తే డిసెంబర్ దాకా ఇక ఎలక్షన్లు ఉండే అవకాశమే ఎక్కువైతే కనిపిస్తుంది. దానికోసం ప్రభుత్వం అయితే కసరత్తు ప్రారంభించిందట.